నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఐఎమ్ శ్రీనిక, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. మీకు కనుక ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే వీడియో ఎండ్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ అందరికీ తెలుసా, మన గట్ని సెకండ్ బ్రెయిన్ అని పిలుస్తాము. ఎందుకంటే మన ఎమోషన్స్కి అండ్ డైజెషన్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో మనం ఎక్కువగా స్ట్రెస్గా ఉన్నప్పుడు కానీ ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి స్టమక్లో డిస్కంఫర్ట్గా ఉంటుంది. అలాగే గ్యాస్, బ్లోటింగ్, ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇవాళ నేను మీకు ఒక సింపుల్ యోగా సీక్వెన్స్ చూపిస్తాను. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం జెంటల్ వార్మప్స్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. మీ 2 హ్యాండ్స్ని చిన్ ముద్రాలో పెట్టుకొని మీ నీస్ మీద పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకోండి. ఫస్ట్ డీప్గా ఇన్హేల్ చేసుకోండి. స్లోగా ఎక్సేల్. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ అబ్డామెన్ రీజన్ అనేది ముందుకి రావాలి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు రిలాక్స్ చేసేయండి. ఇలా ఒక 5 టైమ్స్ చేసుకున్న తర్వాత స్లోగా ఐస్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వార్మప్స్లోకి వెళ్దాము. ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకి తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్. ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని ఇన్హేల్ అప్. మీ బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ మీ మూమెంట్ మీద అబ్జర్వ్ చేస్తూ అవేర్నెస్తో చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 5 టైమ్స్ అప్ అండ్ డౌన్ స్ట్రెచెస్ చేసుకోండి. రిలాక్స్. నెక్స్ట్ సైడ్ బెండింగ్ చేద్దాము. మీ రైట్ హ్యాండ్ని రైట్ సైడ్ పెట్టుకొని స్లోగా మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తూ మీ రైట్ సైడ్కి బెండ్ అవ్వండి. మీకు ఎంతవరకు స్ట్రెచ్ అవుతే అంతవరకు స్ట్రెచ్ అవ్వండి. ముందుకి వెనకాలకి బెండ్ అవ్వకుండా మీ సైడ్కి స్ట్రెచ్ అవ్వండి. చిన్ అప్ చేసుకోండి. ఇలా స్లోగా సెంటర్కి రండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ సేమ్. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి అబ్డామినల్ రీజియన్లో ఆర్గాన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా స్లోగా సెంటర్, అదర్ సైడ్, సెంటర్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హ్యాండ్ అప్. ఎక్సేల్, బెండ్ టువర్డ్స్ యువర్ సైడ్. స్లోగా సెంటర్లోకి రండి. ఇప్పుడు మెల్లిగా ఇన్హేల్ చేస్తూ మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి రేస్ చేయండి. ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్కి బెండ్ అవ్వండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రండి. ఇన్హేల్ చేస్తూ మీ రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేసి ఎక్సేల్ చేస్తూ మీ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. అలా స్ట్రెచ్ చేసుకోండి. స్లోగా సెంటర్లోకి రండి. నెక్స్ట్ మనం ట్విస్టింగ్ చేద్దాము. మీ 2 చేతుల్ని షోల్డర్స్ మీద పెట్టుకొని ఇన్హేల్ చేసుకోండి. ఎక్సేల్ చేస్తూ మీ రైట్ సైడ్కి ట్విస్ట్ అవ్వండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ రైట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. ఇలా ఒక 10 టైమ్స్ మీరు ఇలా ట్విస్టింగ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అబ్డామెన్ రీజియన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ ఉన్నా కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. స్లోలీ కమ్ టు సెంటర్, రిలాక్స్. నెక్స్ట్ మనం క్యాట్ కౌ పోస్చర్లోకి వెళ్దాము. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోండి. షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోండి మీ కాళ్ళ మధ్యలో. స్లోగా టేబుల్ టాప్ పొజిషన్లోకి రండి. మీ షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోండి హ్యాండ్స్ అండ్ లెగ్స్ మధ్యలో. ఇక్కడ మీ హిప్ ఇంకా నీ స్ట్రైట్ లైన్లో ఉండాలి. షోల్డర్ ఇంకా బ్రెస్ట్ సేమ్ లైన్లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ బెల్లీని ముందుకి డ్రాప్ చేయండి కిందికి. స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ చిన్ అప్ చేసుకోండి. ఎక్సేల్ చేస్తూ మీ బెల్లీని టక్ ఇన్ చేసుకోండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ బెల్లీని కిందికి డ్రాప్ చేయండి. హెడ్ పైక్ చేయండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ బెల్లీని టక్ ఇన్ చేసుకోండి. వీలవుతే మీ చిన్ని చెస్ట్కి టచ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ బెల్లీ డ్రాప్ చేయండి. హెడ్ అప్. ఎక్సేల్ చేస్తూ టక్ ఇన్ యువర్ బెల్లీ, హెడ్ డౌన్. ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. ఇన్హేల్ అప్,
exhale down, inhale up, exhale down, inhale up, exhale down. రిలాక్స్. స్లోగా వజ్రాసనంలోకి రండి. ఇప్పుడు క్యాట్ కౌ పోస్చర్ చేసిన తర్వాత మనం బాలాసనంలోకి వెళ్దాము. అలాగే లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇన్హేల్ చేస్తూ మీరు 2 హ్యాండ్స్‌ని పైకి లిఫ్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ స్లోగా మీ చెస్ట్‌ని డ్రాప్ చేయండి డౌన్. మీకు కంఫర్టబుల్‌గా ఉన్నంత వరకు మీ హ్యాండ్స్‌ని ముందుకి స్ట్రెచ్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ మీ హీల్స్ ఇంకా హిప్స్ మధ్యలో గ్యాప్‌గా ఉంటే మీరు ఒక టవల్ కానీ, లేదు అంటే ఒక బెడ్‌షీట్ కానీ ఫోల్డ్ చేసుకొని గ్యాప్‌ని ఫిల్ చేసుకోండి. సో దట్ మీకు రిలాక్స్‌గా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్‌ని పైకి లిఫ్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ డౌన్. ఎంతవరకు పాసిబుల్ అవుతే అంతవరకు స్ట్రెచ్ చేసుకోండి ముందుకి. ఒక 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసుకోండి. తర్వాత స్లోగా పైకి లిఫ్ట్ చేసుకొని రిలాక్స్. ఇప్పుడు 2 లెగ్స్‌ని ముందుకి చాపుకోండి స్ట్రెయిట్‌గా. లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. అపానాసన. మీ 2 కాళ్ళని ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ 2 కాళ్ళు లిఫ్ట్ చేసి మీ చేతులతోని హగ్ చేసుకున్నట్టుగా మీ లెగ్స్‌ని హగ్ చేసుకొని మీ హెడ్ డౌన్ చేసుకోండి. హెడ్ డౌన్ చేసుకొని ఇలా ఒక 20 సెకండ్స్ వరకు ఆసనంలో హోల్డ్ చేయండి. బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ చేయండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ అబ్డోమెన్ రీజన్ అనేది అప్ ఉండాలి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు రిలాక్స్. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ బెల్లీని పైకి పుష్ చేయండి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు రిలాక్స్. ఇలా ఒక 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేయండి. మీ బ్రెత్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. రిలాక్స్. నెక్స్ట్ మనం స్పైనల్ ట్విస్టింగ్ చేద్దాము. మీ 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని మీ హెడ్ వెనకాల పెట్టుకొని స్లోగా ఇన్హేల్. మీ 2 లెగ్స్‌ని రైట్ సైడ్‌కి, మీ హెడ్‌ని లెఫ్ట్ సైడ్‌కి డ్రాప్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రండి. ఎక్సేల్ చేస్తూ 2 లెగ్స్‌ని ఆపోజిట్ డైరెక్షన్‌లో డ్రాప్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ డ్రాప్. ఇలా ఒక 10 కౌంట్స్ వరకు రిపీట్ చేయండి. మీకు కంఫర్టబుల్‌గా ఉన్నంత వరకు ట్విస్ట్ చేసుకోండి. స్లోలీ కమ్ టు సెంటర్. రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం పవనముక్తాసనం చేద్దాము. ఇది ట్రాప్డ్ గ్యాసెస్‌కి, బ్లోటింగ్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది ఈ ఆసనం చేయడం వల్ల. ఇప్పుడు మళ్ళీ మీ 2 లెగ్స్‌ని ఫోల్డ్ చేసుకొని 2 లెగ్స్‌ని చైర్ పొజిషన్‌లోగా ఫస్ట్ పెట్టేసుకొని ఇప్పుడు మీ 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని మీ కాళ్ళ మీద పెట్టుకొని ప్రెస్ చేస్తూ ఉండండి. మీ చెస్ట్ వైపుకి ప్రెస్ చేస్తూ ఉండండి. ఎవరికైతే డిస్కంఫర్ట్‌గా లేదు, కంఫర్టబుల్‌గా ఉంది అంటే మీ నెక్‌ని కూడా పైకి లిఫ్ట్ చేసి మీ చిన్ని టచ్ చేయడానికి నీస్ మధ్యలో ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైతే నెక్ పెయిన్ ఉంది అని అంటే మీ నెక్ని రిలాక్స్గా డ్రాప్ చేసుకొని మీ హ్యాండ్స్తోని లెగ్స్ని చెస్ట్ వరకు ప్రెస్ చేయండి. మీకు ప్రాబ్లం లేదు అని అంటే మీ హెడ్ని కూడా పైకి లిఫ్ట్ చేసి ఇలా హోల్డ్ చేయండి. రిలాక్స్. నెక్స్ట్ మీ 2 లెగ్స్ని ఫోల్డ్ చేసి మీ 2 లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసి మీ 2 హ్యాండ్స్తోని రైట్ లెగ్ బిగ్ టో, లెఫ్ట్ హ్యాండ్తోని లెఫ్ట్ లెగ్ బిగ్ టో పట్టుకొని స్లోగా మీకు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుందో అంతవరకు లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. ఇలా ఎవరికైతే కంఫర్టబుల్గా ఉంటుందో మీరు ఇలా లైట్గా సైడ్ మూమెంట్ కూడా ఇచ్చుకోవాలి. సో దీనివల్ల మనకి అబ్డామెన్ రీజన్ అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ డైజెషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. సో ఇలా మీకు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుందో అంతవరకు రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేసుకోండి. లేదు అంటే సెంటర్లో ఇలా ఒక 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేయండి. ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 10 కౌంట్స్ వరకు పొజిషన్లో హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్.
డ్రాప్ యువర్ హోల్ వెయిట్ ఆన్ టు ద మ్యాట్. కొద్దిసేపు శవాసనంలో రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి మీ లెఫ్ట్ నీ వరకు. ఇప్పుడు స్లోగా మీ రైట్ లెగ్ని తీసుకొచ్చి మీ లెఫ్ట్ నీ పక్కన ప్లేస్ చేయండి. మీ 2 హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో పెట్టుకొని ఇప్పుడు మీ లెఫ్ట్ పామ్ని తీసుకొచ్చి మీ రైట్ నీ మీద పెట్టేసి మీ రైట్ నీని డ్రాప్ చేయండి సైడ్కి. మీ హెడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఐస్ క్లోజ్ చేసుకోండి. అలాగే మీ లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఇలా ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు ట్విస్ట్ చేసి 10 సెకండ్స్ వరకు మినిమం హోల్డ్ చేయండి. స్లోగా సెంటర్లోకి రావాలి. ఎలా వెళ్ళామో అలానే మళ్ళీ లెగ్ని తీసుకొచ్చి సైడ్కి పెట్టేసి స్లోగా ముందుకి స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీ లెఫ్ట్ లెగ్ని రైట్ నీ వరకు హోల్డ్ చేసుకొని స్లోగా మీ లెఫ్ట్ లెగ్ని రైట్ నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు స్లోగా మీ రైట్ పామ్తోని మీ రైట్ నీ మీద ప్లేస్ చేసుకొని సైడ్కి ట్విస్ట్ అవ్వండి. హెడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. మీకు కనుక పై వరకు రావట్లేదు అంటే మీ లెగ్ని అడ్జస్ట్ చేసుకోండి కిందికి. ఎక్కడి వరకు మీకు కంఫర్ట్గా ఉంటుందో అక్కడి వరకు అడ్జస్ట్ చేసుకొని ఇలా ట్విస్ట్ చేయండి. మీ నావెల్ రీజన్ నుంచి ట్విస్ట్ చేస్తూ ఉండండి. షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి. ఇలా ఒక 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రండి. రిలాక్స్. ఇప్పుడు ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. ముందుగా మీ రైట్ హ్యాండ్ని మీ స్టమక్ మీద మీ అబ్డోమెన్ మీద పెట్టుకొని ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ అబ్డోమెన్ రీజన్ అనేది ముందుకి రావాలి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు లోపలికి రిలాక్స్ చేసేయండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు అప్, ఎక్సేల్ చేస్తున్నప్పుడు డౌన్ రిలాక్స్. ఇన్హేల్, exhale, drop your belly down. Inhale, up, exhale, down. ఇది చేస్తున్నప్పుడు మన బ్రెత్తోని మన మూమెంట్ మీద కూడా ఫోకస్ చేయాలి. మెయిన్గా మన బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ చేయడం వల్ల మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా ఒక 12 కౌంట్స్ వరకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. మీరు ఎక్సేల్ చేస్తున్నప్పుడు మీ ఎక్సలేషన్ మీద ఫోకస్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, రిలాక్స్. ఒక 10 సెకండ్స్ వరకు శవాసనంలో రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. ఇప్పుడు చూపించిన ఈ సీక్వెన్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ అండ్ స్టమక్ పెయిన్ ఉన్నా కానీ ఇన్స్టెంట్గా రిలీఫ్గా ఉంటుంది. అలాగే మనం హైడ్రేటెడ్గా ఉండండి. అలాగే హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఫుడ్ని టైంకి తీసుకుంటూ ఉండండి. అలాగే స్ట్రెస్ ఎక్కువ లేకుండా చూసుకోండి. మనకి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య సంజీవిని ఛానల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కీప్ ప్రాక్టీసింగ్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.